ప్రభు నామానికి స్తోత్రంలో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కదా గ్రంథ వాగ్దానాల గురించి పాట పాడుకుందాం. మనందరం కూడా వాగ్దానాలు తీసుకున్నాం కదా. అందరూ మరి కండిషనల్ చదువుకున్నారా? పైకా కిందకి ఏమున్నాయో చదువుకోలేకపోతే మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ చదువుకోండి. కాబట్టి ఇప్పుడు మన సంఘ వాగ్దానం మీకు గుర్తుందా? లేవికాండము. మీరు వాట్సాప్ గ్రూప్ ఫాలో అవుతున్నట్లయితే అక్కడ పిన్ చేసి పెట్టారు, అక్కడ కూడా చూసుకోవచ్చు. ఒకసారి చదువుదాం. లేవికాండము 26:11. నా మందిరమును మీ మధ్య ఉంచుదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా మరి ఒకసారి మీ సన్నిధిలో నిలబడే భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు. తండ్రినైనా ఇదిగో నా మందిరం మధ్య నుంచి పడినారు, నా మనసు అసహ్యపడదని చెప్తున్నారు. తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు. గొప్ప దేవుడా, మీరు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకారాలు చేసే దేవుడు, మా అందరిలో కూడా మీరున్నారని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇదిగోనైనా ఆహారదను వర్తమానంలో ఇదిగో మంచి సమరయుడిగా తండ్రి, ఇదిగోనైనా నన్ను విడిచిపెట్టినప్పుడు తండ్రి నైనా అందరూ విడిచిపెట్టినప్పుడు మీరు వచ్చి ఆదరించి తండ్రి నాయన గాయాలు కట్టి తండ్రి లేవనెత్తారు నాయన. మీరు లేకపోతే తండ్రి నాకు రక్షణ లేదు నాయన. మీరు ఇచ్చిన రక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు గొప్ప దేవుడు తండ్రి నాయన. ఇదిగో ఈ సమయం నిలబడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయం దయచేయండి తండ్రి. మా అందరిలో కూడా మీరుండి తండ్రి నాయన, మీ యొక్క మాటలు తండ్రి మంచి నేలను పడిన విత్తనం వల్లే మేము నూరంతలుగా ఫలించడానికి సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మందిరాన్ని మీ మధ్యన ఉంచుతానని మనకు వాగ్దానం ఇచ్చారు. రెండవ మాట ఇంకేంటది? అసహ్యపడదు. మందిరాన్ని ఉంచుతానంటే మళ్ళీ మనం మందిరంలోనే మందిరం ఉంచటం అంటే ఏంటి? యేసయ్యే మందిరం. యేసయ్య మందిరాన్ని దర్శించినప్పుడు ఇదిగో మందిరం కంటే దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయనే మందిరం. తర్వాత ఇమ్మానుయేలు దేవుడు అంటే నిత్యం మనకి తోడుగా ఉండే దేవుడు. ఆయన వెళ్ళిపోతూ కూడా సదాకాలం మీతో ఉంటానని మనకు వాగ్దానం చేశారు. ఈ అసహ్యపడటం అనే మాట ఎప్పుడు వాడతామంటే మన ఇంట్లో వాళ్ళు మనం వాడుతూ ఉంటాం కదా. దేవుడైతే అసహ్యపడనని వాగ్దానం ఇచ్చాడు. మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం? కోపం వచ్చినప్పుడా? ఒకే పని రిపీట్గా చేస్తూ ఉంటాం అనుకోండి. తప్పుని చేసిన తప్పే మళ్ళీ చేస్తూ ఉంటాం. సారీ చెప్తూ ఉంటాం. మళ్ళీ చేస్తున్నప్పుడు ఇంక ఇసుకెత్తిపోయి అప్పుడు వాడతారు. నీ మొఖం నాకు చూపించి అసహ్యం వేస్తుంది అంటారు కదా. కానీ దేవుడు అలాగ అసహ్యపడనని మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అలాగని ఇప్పుడు మళ్ళీ మనం తప్పులు చేయకూడదు. ఇంకొక మాట వాగ్దానం గురించి చూద్దాం. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదనట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీరు ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు గాని ఆయన అవునని వాడై ఉన్నాడు. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. ఇక్కడ రాయబడుతుంది, దేవుని వాగ్దానాలు ఎన్నైనా కూడా అన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి. ఇంకా దేవుడిలో ఇంకొక మంచి లక్షణం ఏంటంటే నమ్మదగిన వాడు. దేవుడు మాట ఇచ్చాడంటే నమ్మదగిన వాడు. మనుషులు మాట ఇచ్చి తప్పుతూ ఉంటారు, కానీ దేవుడైతే నమ్మదగిన వాడు. ఇంకా యేసు క్రీస్తునందు అన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయంట. అంటే క్రీస్తు రాకముందు అన్ని జనులకి సువార్త లేదు. అందుకనే మనకి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఒకప్పుడు దేవుని ఎరగని వారు, పరదేశులము, వాగ్దానం లేని వారము, కానీ ఇప్పుడైతే యేసుక్రీస్తునందు ఇప్పుడు వాగ్దానాలన్నీ కూడా మనకు వచ్చినాయి. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు మనల్ని యేసుక్రీస్తునందు కూడా ఆ వాగ్దానాలన్నీ కూడా పాత నిబంధనలో వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు మా ధర్మశాస్త్రం అనుకుంటాం కదా. పాత నిబంధనలో కూడా 2 భాగాలు చేయొచ్చు. ఒకటి ధర్మశాస్త్రం లేని కాలం అనమాట.
ఎవరి వరకు అంటే ఆ ఆదాము దగ్గర నుంచి యాకోబు కుమారుడైన యోసేపు వరకు కూడా ధర్మశాస్త్రం అనేది లేదు. అవి ఇంచుమించు 2000 సంవత్సరాలు ఉండట. ధర్మశాస్త్రం వచ్చిన కాడ నుండి అపోస్తుల కార్యాలు అంటే సువార్తల ఆఖరి వరకు కూడా ధర్మశాస్త్ర కాలమే నడిచిందనమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత అపోస్తుల కార్యాల నుండి ధర్మశాస్త్రం అనేది లేదు. అప్పటి వరకు కూడా సువార్తల్లో కూడా వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ వచ్చారు. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటే, ఒక హైవే స్టార్ట్ అయింది అనుకోండి ఆదాం గారి దగ్గర నుండి. మధ్యలో నోవాహు గారి తర్వాత అబ్రహాం గారి దగ్గర నుంచి ఒక సర్వీస్ రోడ్ విడుస్తారు. మళ్ళీ సర్వీస్ రోడ్ వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ హైవేలో కలిసిపోతుంది అనమాట. అంటే ఈ కొంచెం ఆజ్ఞలు, ఈ పండుగలన్నీ కూడా ఇశ్రాయేలుకు మాత్రమే ఇచ్చాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రం లేకముందు కూడా 2000 సంవత్సరాలు ఉంది. ధర్మశాస్త్రం వచ్చి 2000 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇది పరిశుద్ధాత్మ కాలం అనమాట. అంటే ఇప్పుడు అందరికీ కూడా దేవుని యొక్క లేఖనాలు. ఇప్పుడు ఎందుకు ఇలాగ చేశారంటే, ఫస్ట్లో అప్పుడు రాతలు లేవు, జనాభా కొద్ది మంది. అప్పుడు దేవుడు వ్యక్తిగతంగా అప్పుడు కూడా అబ్రహాము వాళ్ళకు ముందు ధర్మశాస్త్రం లేకపోయినా వాళ్ళు కూడా నీతిమంతులుగా నడుచుకున్నారనమాట. నోవాహు గారికి, అలాగే ఇంకా సేతు, ఇంకా చాలామంది హనోకు, తుషాల, వీళ్ళందరూ కూడా దేవునిలో ఎదిగిన వారు అనమాట. మనం అనుకుంటాం ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేని కాలంలోనే దేవుణ్ణి ఎంతగానో గొప్పగానో వెంబడించారు. మనం అన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు వాక్యం సమృద్ధిగా ఉంది. మన ప్రతి దినం లేఖనాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి కాలంలో ధర్మశాస్త్రం కాలంలో కూడా ఆ ధర్మశాస్త్రం ఎవరంటే యాజకులు మాత్రమే చదివేవారు. ఎవరైతే ఏర్పరచబడినవారో మందిరంలో పరిచయం చేసేవాళ్ళే చదివారు. కానీ ఇప్పుడైతే అందరికీ కూడా లేఖనాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీకు ఇచ్చిబడిన ప్రతి వాగ్దానము కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయన్నమాట. అంటే ఇంకా దేవుడు మాట తప్పనివాడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు మాట తప్పని వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నమ్మకమైన వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే విలాప వాక్యాలు 2:3-23 చూడండి. 3:23 నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. చూసారండి, అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. మనం అందరం కూడా కొత్త సంవత్సరం రోజుని చాలా వాగ్దానాలు తీసుకున్నాము. మన మనసులో కూడా ఏదో నిర్ణయాలు తీసుకున్నారు. మీరు చాలా తీసుకున్నారా? నేను కొత్త సంవత్సరం నుంచి నేను ఇలా ఉండాలి, పాతది విడిచిపెట్టాలని వాక్యం చెప్పిన వెంటనే మన మనసు నూతనంగా వచ్చింది. కానీ ఇప్పుడు 10 రోజులు అయింది. ఈ 10 రోజుల్లోనే మనం చాలాసార్లు తప్పిపోయి ఉంటాం కదా. కొంతమంది సంవత్సరం అంతా ఉంటాం అనుకుంటారు, కానీ సంవత్సరం కాదు కదా, నెల కూడా లేదు. ఇప్పుడు 10 రోజుల్లో కూడా మనం పరీక్ష పెడితే మనం అందరం కూడా తప్పిపోయారు మనం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఏం రాయబడింది, అనుదినము నూతనముగా. అంటే నిన్న చేసిన తప్పుకి ఈరోజు ఆయన కోపం పెట్టుకున్నాడు అనుకో, అసహ్యపడాలి, చేదరించుకోవాలి. అందుకనే వాత్సల్యత అంటే తల్లిదండ్రులు పిల్లలను చూపే ప్రేమను వాత్సల్యత అంటారు. అంటే పిల్లలు చేసిన తప్పుల్ని ఆ కొంచెంసేపు తర్వాత కూడా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోరు, తిట్టేస్తారు, వదిలేస్తారు. తర్వాత వాళ్ళ ప్రేమ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా దేవుడు మనం మొదటి రోజు మనం ఏమనుకుంటాం, ఈరోజే నిర్ణయం తీసుకుంటాం, మళ్ళీ వెంటనే తప్పిపోయాం. ఆయన వాత్సల్యత లేకపోతే మనం ఇలా సజీవులుగా ఉండేవాళ్ళం కాదు, బతికేవాళ్ళం కాదు. ఆయన నిజంగా సహించుకుంటే అసలు మన ప్రాణాలే ఉండవన్నమాట. ఇక్కడ అందుకనే అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టించున్నదంట. అనుదినము కూడా ఆయన కాపుదల, ఆయన ప్రేమ మన చుట్టూ విడిచిపోవట్లేదు అనమాట. చూసారా వాగ్దానాలు ఏ విధంగా దేవుడు ఇస్తున్నాడో. మనకులాగా కొత్త సంవత్సరం ఒక్క రోజునే ఉత్సాహంగా నూతనంగా ఆ రోజునే మారుతాం. కానీ ఆయన ప్రేమ ఎలా ఉందంట, అనుదినము కూడా నూతనంగా ఉందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం కూడా ఇప్పుడు ఇంతవరకు మనం సంవత్సరాలు వాగ్దానాలు చేస్తాం కానీ తప్పిపోతున్నాం అనమాట.
ఆ రోజున మనం మనస్సాక్షి మారాలని తలంపు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? మనలో మనస్సాక్షి పనిచేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇంతవరకు ఈ సంవత్సరం అంతా చేసిన దేవునికి విరోధంగా తప్పులు చేశానని మనస్సాక్షి మనకు వచ్చింది కదండి. కూర్చుందా? లేకపోతే నేను నాకేమి గుర్చలేదు అంటే, నాకేమి నేను బాగానే ఉన్నానంటే ఇంకా మన మనస్సాక్షి పోయినట్టే అనమాట. మనకి అది మనలో ఫీలింగ్ వస్తుంది అంటే ఇప్పుడు మనల్ని ఎవరు ఒప్పుకోమని మనల్ని ఎవరు చెప్పలేదు కదా, మనమే ఒప్పుకుంటాం. ప్రభువా నేను ఇంక ఇలా జీవించకూడదు అనిపిస్తుంది అంటే మనలో మన మనస్సాక్షి ఉన్నట్టు. ఒక ఉదాహరణ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. మీకు ఇండియాలో ఎప్పుడైనా పబ్లిక్ టాయిలెట్లకి వెళ్ళిన అలవాటు ఉందా? రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ చాలా దుర్వాసన వస్తూ ఉంటారు. దగ్గరికి ఇంకా తప్పని పరిస్థితులు అర్జెంట్ అయితే ముక్కు మూసుకుని వెళ్ళి వచ్చేస్తారు, తొందరగా బయటపడతారు. కానీ అక్కడే ఒకడు డబ్బులు తీసుకుని ఉంటాడు. వాడు ఎప్పుడైనా ముక్కు మూసుకుంటాడా? వాడికి అలవాటు అయిపోయింది. అంటే పాపంలో మనం జీవించే వాళ్ళకి మనకి పాపం అని మనస్సాక్షి వస్తున్నట్టు మెల్ల తెలుస్తుందంటే, ఇది తప్పు అని తెలుస్తుందంటే మనకి పనిచేస్తుందని అర్థం. అంటే నువ్వు తప్పు ఇంకా నాకు ఏమనిపించలేదంటే నువ్వు ఇంకా మొత్తం అసలు మొత్తం ఇంకా నీకేం తెలియట్లేదు అయిపోయింది అని అర్థం. కాబట్టి మనలో మనస్సాక్షి వచ్చింది, ఇలాగ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనిపిస్తుందంటే మంచిదే. కానీ అనిపించడం లేదు అంటే మనకి ఇంకా కరోనా వచ్చిన వాళ్ళకి కూడా స్మెల్ తెలియదు అంటారు కదా, అలాగే అయిపోతుంది. కుష్ఠరోగం వచ్చిన వాళ్ళకి కాలినా కానీ తెలియదు. అలాగా అందుకనే వాళ్ళకి పెద్ద పెద్ద చెప్పులు వేసేస్తారు మూసేసుకున్నాక, అంటే కాలుతుందని. అలా మనకు కాలుతుంది, మన మనస్సాక్షి తెలుస్తుందంటే మనకి పనిచేస్తుందని. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేద్దామంటే ఒక్కరోజుని భక్తిగా చేయాలని ఆలోచిద్దాం. మళ్ళీ నా మాటలు అపార్థం చేసుకోవద్దు. ఒక్కరోజు భక్తి కాదు, ఒక్కరోజైనా దేవుని కొరకు మనం నమ్మకంగా ఉదయాన్నే ఇస్తున్నాం, ఈ రోజునికి ఏమి తప్పు చేయకూడదు అని ప్రాక్టీస్గా మనం ప్రయత్నం చేస్తాం అనుకోండి, అప్పుడు అలవాటు చేసుకోవాలి. అసలు ఇంకా దేవుని మీద సహాయము. మొన్న మంగళవారం కూడా మన వాక్యం వింటూ వచ్చాం. మీరు ఎంతమంది యూట్యూబ్ ఫాలో అవుతున్నారో తెలీదు. ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు అని చెప్తూ వచ్చారు బ్రదర్. అంటే ఒక్కరోజు ఈ రోజంతా ఎలాగైనా తప్పిపోకూడదని ఒక నమ్మకంగా ఏదైనా తప్పు చేయవలసిన అవకాశం వచ్చినప్పుడు ప్రభువా నన్ను దీని నుంచి తప్పించని మనం ప్రార్థన చేసుకోవాలి మనసులోనే. ఎప్పుడో మనం ఎక్కడో జాబ్ చేసుకునేటప్పుడు కూడా మోకరించి ప్రార్థన చేయక్కర్లేదు, మనసులోనే అనుకుంటాం ప్రభువా దీన్ని తప్పించంటే దేవుడు తప్పించే మార్గం ఏర్పాటు చేస్తాడు. ఒక్కరోజునే ఈ రోజంతా దేవుని కొరకు ఉన్నాం అనుకోండి, సాయంకాలం ప్రభువా నీకు వందనాలు, ఈ దినమంతా మంచిగా చేశానన్నప్పటికీ రాత్రి ఏమవుతుంది, మనం రాత్రి చేసే ప్రార్థన కూడా దేవుడికి ఇష్టంగా ఉంటుంది. అప్పుడు భక్తుడైన దావీదు ఏమంటాడు చూడండి, నువ్వు రాత్రి వేళ నన్ను దర్శించావు, ఏ దురాలోచన నీకు కాండ్రాలుగా. మాట ఉంటుంది ఒకసారి కీర్తన 17:3. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి నన్ను పరిశోధించి నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. చూసారంటే ఇప్పుడు మన వాగ్దానాల్లో మధ్యలో ఉన్న వాగ్దానం ఏంటి? దావీదు సమస్తము సంపాదించుకొని రక్షణ. దావీదులో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే చూసారా, దావీదు ప్రతి విషయంలో కూడా ఇందాక బ్రదర్ చదివించిన సమూయేలు గ్రంథంలో కూడా అక్కడ కూడా తను యుద్ధం చేయవలసిన కెపాసిటీ ఉంది, బలం ఉన్నవాడే. కానీ ప్రభువా నేను యుద్ధానికి వెళ్ళొచ్చా, నాకు జయమిస్తావా అని దేవుడిని అడుగుతాడు. అక్కడ డైరెక్టర్కి వెళ్ళిపోలేదు. దావీదు ఏంటంటే చిన్న వయసులో నుంచే సింహాన్ని ఎలుగుబంటిని చంపినవాడు, మహాబలశురుడు అనమాట, ఓటమి అనేది జరగనివాడు. దావీదు గురించి ఇంకేం రాయబడిందంటే సింహపు గుండువారు కూడా భయపడతారంట. సింహం గుండు వంటి వాళ్ళు కూడా దావీదుని చూస్తే భయపడతారంట. అంత యుద్ధ నైపుణ్యుడు. ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని నేను వెళ్ళనా వద్దని దేవుని సహాయం కోరుకున్నాడు. అదే అనమాట, దేవుని సహాయం కోరుకుని 600 మంది బయలుదేరి వెళ్ళారు. కానీ అందులో 200 మంది వెనక్కి ఆగిపోతారు. ఆ అధ్యాయంలో రాయబడింది. మళ్ళీ 400 మందితో వెళ్ళి యుద్ధం చేసి విజయాన్ని పొందుకుని వస్తారనమాట. అంటే అంత గొప్పవాడు కూడా ఇక్కడ ఏం రాయిస్తున్నాడంటే 17:3 రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించావు. ఇది ఒక మనుషుడితో చెప్పట్లేదు, ఎవరితో చెప్తున్నాడు? దేవుడితో చెప్తున్నాడు. రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయాన్ని పరిశీలించావు.
అంటే ఏ దురాలోచన కూడా రాలేదు. దురాలోచనలు ఏముంటాయి యేసుప్రభు గారు చెప్పారు. ఏమి చెప్పారు? చాలా లక్షణాలు అంటే కదా, హృదయంలో నుంచే దురాలోచనలు అన్నీ కూడా వస్తాయి అనమాట. రేపు ఏం చేయాలో కూడా ఈరోజు ఆలోచించుకుంటాం. దురాలోచనలు రాత్రి వేళ అంటే ఒక రోజంతా కూడా దేవునితో ఉన్నప్పుడు, దేవుడు సహాయంతో ఉన్నప్పుడు రాత్రి వేళ దేవుడు దర్శిస్తున్నాడంట. ఏ దురాలోచన నీకు కనపడలేదు అంటున్నాడు. అంటే దేవుడితోటే ఈ మాట చెప్తున్నాడు. ఇప్పుడు నాకు ఏ దురాలోచన లేదని మీరు చెప్పారనుకో, మీరు నమ్మగలం. కానీ దేవుడు అది మాట సత్యం కాబట్టి అది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఆ మాట సత్యం కాదనుకోండి, దేవుడు రాయిస్తాడా? నువ్వు నన్ను పరిశోధించావు అంటున్నాడు. 2 మాటలు వాడాడు. పరిశోధించినప్పుడు కూడా ఏ దురాలోచన కూడా రాలేదన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక రోజంతా దేవుల్లో ఉన్నాము, రాత్రి కూడా మనల్ని కూడా దర్శించినాడు దేవుడు. మనలో కూడా ఏ దురాలోచన రాలేదంటే మన విషయంలో కూడా దేవుడు చెప్తాడు, ఇదిగో ఇతను దర్శించాను, ఈ దినమంతా కూడా మంచిగా బ్రతికాడు, రాత్ర ఏ దురాలోచన కూడా కాలేదని మనతోడు కూడా దేవుడు సాక్ష్యం చెప్తాడు. ఇప్పుడు ఈ రోజంతా ఇలా ఉన్నాము, మళ్ళీ రేపు ఉదయాన్నే మనకి మళ్ళీ ఉత్సాహం వస్తుంది. రేపు మళ్ళీ ఏం చేయాలి? ఈ రోజంతా నిన్నంతా కూడా మీ సహాయంతో నేను జయించగలిగాను, రేపు కూడా ఎలా జీవించాలని ఒక ఆసక్తి వచ్చేస్తుంది. మళ్ళీ రేపు చేసే ప్రార్థన ఎలా ఉంటుంది? రేపు ఉదయాన్నే లేచి చేసే ప్రార్థన దేవుడికి ఎలా ఉంటుంది? అప్పుడు దేవుడికి ఇష్టపూర్వకంగా ఉంటుంది. ఇష్టపూర్వకంగా మనకు తెలుసు కదా, మీకు ఇష్టమైనటువంటి మీ ప్రియుడు ప్రియురాలు ఉదయాన్నే వేడి బూస్ట్ కలిపిన పాలు లేకపోతే కాఫీ టీలు పట్టుకొచ్చేసి గుడ్ మార్నింగ్ డార్లింగ్ అంటే ఎంత ఇష్టప్రకారంగా దాన్ని స్వీకరిస్తారు. దేవుడు కూడా అలాగా ఆనందిస్తాడు. నేను నా మాటలు చెప్పట్లేదు, అదే దావీదు కీర్తనలో అలాగా చెప్తాడు. ఒక మాట చెప్తుంది చూడండి, 5వ కీర్తన చూడండి ఒకసారి. 5వ కీర్తనలో నా ప్రార్థన కాచి ఉంచుదునన్న మాట. 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉంచుదును. చూడండి, ప్రార్థనను సిద్ధం చేసి కాచి ఉంచుదును అంటే దేవుడికి తనకి ఏదైతే ఇష్టమో ఆ విధంగా నేను సిద్ధం చేసి కాచి ఉంచుదును అని చెప్తున్నాను. అంటే మనం చేసే ప్రార్థన మనకి ఇష్టమైంది ఉదయాన్నే వేడిది ఎలా తాగుతామో దేవుడికి కూడా ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు రాత్రి దురాలోచన కానరాలేదు, మళ్ళీ ఉదయం చేసే ప్రార్థన ఒకవేళ మనం ప్రార్థన చేస్తాం, ఉదయం మేము ప్రార్థన చేసుకున్నాం, మాట తప్పిపోయాం, రాత్రి మనతోటి దేవుడు నీలో ఏ దురాలోచన కానరాలేదా అని చెప్పలేడు. మళ్ళీ ఉదయం చేసి ప్రార్థన ఇంకా రోజు ఇదే చేస్తున్నాడు, ఈ రోజు ప్రార్థన చేస్తున్నాడు, కాపాడుతున్నాడు, నేను కాపాడుతున్నాను, వాడు తప్పిపోతూనే ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, రాత్రి చేసి ప్రార్థన దేవుడికి ఇష్టంగా ఉంది, రాత్రి ఏ దురాలోచన కాలేదు, ఉదయాన్న నేను కాచి సిద్ధం చేసి ఉంచుతానని దేవుడికి ఇష్టమైనటువంటి మాటలుగా దాన్ని ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇంకా ముందుకు వెళ్తే ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇప్పుడు దావీదు గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు, అతడు పెద్ద పాపాలు చేశాడు కదా, అది మరి దాని విషయం ఏంటని మనలో ఒక తలంపు వస్తుంది. కానీ పాపం చేసిన మాట వాస్తవమే, కానీ దావీదు దగ్గర ఉన్నటువంటి మంచి లక్ష్యం ఏంటంటే ఏమాత్రం సందేహించకుండా హృదయపూర్వకంగా ఒప్పేసుకున్నాడు అనమాట. ఒప్పేసుకున్నాడు కాబట్టి దావీదుని దేవుడు క్షమించాడు. అందుకని దావీదుకి ఇంకొక మాట ఉంటుందంటే, దావీదుని గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇస్తాడు? హృదయానుసారి, అంటే నా హృదయంలో ఏదుందో అది చేసే వ్యక్తి దావీదని. దావీదు చేసిన పాపం విషయంలో 51వ కీర్తనలో ఏం రాస్తాడు ఒకసారి చూడండి. 51:10 చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నా దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయి, అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనము. చూసారండి, మనం అందరం కూడా కొత్త సంవత్సరం రోజున నూతన మనసు వచ్చింది, కానీ మనలో స్థిరం ఉండలేదు. మళ్ళీ వెంటనే తప్పిపోతున్నాం. ఇతను మంచి ప్రార్థన చూసారా, అంతరంగంలో నా యందు శుద్ధ హృదయం కలిగి చేయి, స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టింది. చూసారా, స్థిరంగా మనస్సు నూతనంగా వస్తుంది, కానీ మనలో స్థిరం ఉండలేదు. దావీదు ఎంత మంచి ప్రార్థన చేశాడో చూసారా, స్థిరమైన మనస్సు
నూతనంగా పుట్టించండి. ఇదే మనకు కావాలి. అందుకని నూతనంగా ప్రతి దినము నూతనంగా ఎప్పుడు వస్తుందంటే దేవునిలో ఎదుగుతున్నప్పుడే వస్తూ ఉంటాడు. అందుకనే రాజుల గ్రంథాలన్నీ కూడా మీరు చదువుతున్నప్పుడు రాజుల గ్రంథాల్లో ఏముంటుందంటే, ఒక రాజు తప్పు చేశాడు అనుకోండి, అతడు దావీదు వలె యథార్థంగా ప్రవర్తింపలేదు అని రాస్తాడు. ఒక రాజు మంచిగా చేశాడు అనుకోండి, అతడు దావీదు వలె యథార్థంగా నడిచాడు. ప్రతి దానికి దావీదు పేరునే కోట్ చేస్తాడు అక్కడ రాజుల గ్రంథాలన్నీ కూడా. తన రాజు పరిపాలన సమయంలోనే ముగిసిపోతుంది, కానీ రాజుల గ్రంథాలు ఏం రాస్తారంటే ప్రతి విషయంలో కూడా అతడు దావీదు పేరుని కోట్ చేసి రాస్తూ ఉంటాడు. అంటే దావీదుకి అంత దేవునికి ఇష్టమైన వాడిగా అయిపోతాడు అనమాట. కాబట్టి దావీదు ఎలాగా మనం ఉన్నాడో ఆ విధంగా దావీదు గురించి ఇంకొక మాట ఉంటుంది, ఆ హిత్తేయుడైన ఉరియా విషయంలో తప్ప మళ్ళీ ఏ విషయంలో కూడా తను తప్పు చేయలేదంట. ఆ మాట రాస్తాడు చూడండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 15:4 చూడండి. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండాను. చూసుకున్నట్లయితే ఉరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ కూడా యథార్థంగా నడుచుకుంటూ ఆజ్ఞలన్నీ కూడా పాటించాడంట. చూడండి, ఒక్క ఉరియా విషయంలోనే తప్పిపోయాడు. అది కూడా దేవుడు స్పష్టంగా రాయించాడు. ఇంకా మళ్ళీ రెండోసారి అతను ఎప్పుడు కూడా తప్పిపోలేదు అని చెప్పేసి. అది కూడా పెద్ద పాపమే, నరహత్య చేయటం. ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే అతడు రాళ్ళతో కొట్టి చావాలి, చంపబడాలి, నరహత్య చేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడైతే దేవుడు హృదయపూర్వకంగా దేవుని దగ్గర పడిపోయాడో, హృదయపూర్వకంగా ఒప్పుకున్నాడో, అది క్షమించాడు. కాబట్టి దేవుడు మళ్ళీ ఈ విషయం కూడా రాయిస్తున్నాడు. ఆ ఉరియా ఒక్క విషయంలోనే తప్పిపోయాడు అని చెప్పేసి. నేను అనుకుంటాను, ఒకవేళ పరలోకంలో ఉరియా దావీదు గారు కలుసుకుంటే ఎలా ఉంటుంది అని నాకు ఆలోచన వస్తూ ఉంటుంది. నిజమే కదా, ఉరియాని మొట్టమొదట పరిగెత్తుకుని వెళ్ళి దావీదే పట్టుకుని, అయ్యో నిన్ను ఇప్పుడు ఉరియా ఏమంటాడు, ఉరియా అయ్యా మీరు ఆ రోజు నన్ను పంపించారు, నాకు ఒక లెటర్ ఇచ్చారు, ఆ లెటర్ ఇచ్చి వెళ్ళేటప్పటికి నేను మా గురువు గారు యోవాబు గారు యుద్ధంలో పెట్టారు, యుద్ధం బాగా జరుగుతుందంటే నువ్వు వెళ్తావంటే నాకు 3 రోజులు ఇంటికాడే ఉండి నాకు బోరు కొట్టిందయ్యా, మా అయ్యగారు రాజుగారు ఏమో ఇంటికి వెళ్ళమని నేను వెళ్ళలేదు, నేను ఎలాగా ఆ 3 రోజులు యుద్ధం ఈరోజు కవర్ చేసేస్తానన్నట్టు కూడా ఉత్సాహంగా వెళ్ళిపోయి తన ప్రాణాన్ని బలి అయిపోయాడు అన్నమాట. ఇప్పుడు అనుకోవచ్చు, కానీ దావీదు అంటాడు అదంతా చేయించింది నేనే, నీలో నువ్వు అమాయకంగా వెళ్ళిపోయి వాళ్ళ లెటర్లో నిన్ను చంపమని రాశాను, నన్ను క్షమించు అని దావీదు అడుగుతూ ఉండొచ్చు. చూస్తున్నట్లయితే దావీదు ఎంత హృదయానుసారంగా ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఆ దావీదుకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి దావీదు కూడా తనకు దేవునికి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం గురించి 132వ కీర్తన 11వ వచనం చూద్దాం. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమించును, నీ కుమారులు నా నిబంధన గైకొనిన ఎడల నేను వారికి బోధించుచు నా శాసనములు వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పని వాడు. చూసారండి, మళ్ళీ ఇక్కడ కూడా ఆయన మాట తప్పని వాడు అని మాట వస్తుంది. దేవుడి గురించి గొప్ప లక్షణం ఏంటంటే మాట తప్పనివాడు. నీ గర్భఫలం మీద నీ రాజ్యము నేను నియమించును, నీ కుమారులు నా నిబంధనను గైకొని మేడల సింహాసనం మీద నిత్యం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అనమాట. ఈ వాగ్దానము ఎవరి గురించి చేశారంటే మనం ఏమనుకుంటాం, సొలొమోను గారు కానీ అనుకుంటాం సాధారణంగా. కానీ ఈ వాగ్దానం ఎవరంటే యేసుప్రభు వారి గురించి. ఈ వాగ్దానం ఒకసారి ముందుకు వెళ్ళి చదివితే 2 సమూయేలు 7:11 చూడండి. 2 సమూయేలు 7. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానకు నేను నీకు తెలియజేసినది ఏమనగా నేను నీకు సంతానం కలుగజేస్తాను.
నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచు. అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించు. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచను. చాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే నా నామం ఘనత కొరకు మందిరం కట్టిస్తారన్నట్టు. అది మనకు తెలిసింది ఏంటంటే సొలొమోను గారి మందిరాన్ని కట్టారు. కానీ అక్కడ మధ్యలో ఒక మాట ఇస్తున్నాడు దేవుడు. 12లో ఏం చెప్తున్నాడంటే నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీ పితరులతో కూడా నువ్వు నిద్రించిన తర్వాత, అంటే ఆయన చనిపోయిన తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత నీ గర్భం నుంచి ఒక నీ సంతానాన్ని హెచ్చిస్తానని చెప్పేసి, అంటే యేసు ప్రభు వారి గురించి. అందుకని యేసు ప్రభు వారు కూడా ఎవరు చూసినా కూడా ఈయన దావీదు కుమారుడు భిక్షగాడు మన సంవత్సరం మన కొత్త సంవత్సరం ప్రసంగంలో చెప్పారు. దావీదు కుమారుడా అని అక్కడ అందరూనేమో ఏమని చెప్పుకుంటున్నారు, నజరేయుడని యేసు అంటే భిక్షగాడు ఏమని పిలిచాడంట, దావీదు కుమారుడా అంటే దావీదు కుమారుడు అంటే రాజకుమారుడు అని చెప్పేసి దావీదు వంశం నుంచి వచ్చిన వారుగా ఆయన పిలుస్తూ వచ్చారు. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు దావీదు కూడా దేవునికి ఒక వాగ్దానం చేస్తున్నారు. ఇందాక చదివిన 132 అధ్యాయం మళ్ళీ వద్దాము. 3-5 వచనాలు చూడండి. యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా నివాసస్థమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకెక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. చూసారండి, ఇక్కడ ఎలాంటి ప్రమాణం చేసుకుంటున్నాడు అంటే దావీదు ముందర దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇప్పుడు దేవుడికి దావీదు ఏం వాగ్దానం చేస్తున్నట్టే, నేను యాకోబు యొక్క బలిష్ఠుడికి మృక్కుబడి చేస్తున్నాను. ఏంటంటే కన్నులకు నిద్ర రానియనంట, మంచం మీదకి ఎక్కను అంటున్నాడు. అంటే ఎంత నిజంగా దేవుడు అతను అలా చేయకపోతే ఈ మాటలు ఇక్కడ రాయించడం. ఎందుకంటే ఈ మందసం ఎక్కడో వేరే చోటన ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక స్థలాన్ని చూడాలి, ఆ స్థలంలో పర్మనెంట్గా పెట్టాలనే ఆలోచన దావీదుకి కలిగిందనమాట. అక్కడ మందిరాన్ని కట్టాలనే ఆశ కూడా దావీదుకి కలిగింది. మొట్టమొదట మందిరం గురించి ఆలోచించలేదు, ఒక స్థిరమైన నివాసం తీసుకురావాలని చెప్పేసి ఆ స్థలం గురించి ఫస్ట్ ఆలోచించాడు. ఆ స్థలము 6వ వచనంలో చూడండి. అది ఎఫ్రాతాలోనున్నది, మేము వింటిమి, యాయేలు పొలములోను అది దొరికెను. ఎఫ్రాతాలోనే ఉన్నదంట. ఆ స్థలాన్ని ఇశ్రాయేల్ దేశంలో చాలా స్థలాలు ఉన్నాయి. ఎఫ్రాతాలోని ఎందుకు పెట్టాలనుకున్నాడంటే ఎఫ్రాతాలోని యేసుక్రీస్తు రాబోతున్నారు. మందసం ఎవరికి సాదృశ్యం అంటే యేసు ప్రభు వారికి. ఆ ఎఫ్రాతాల గురించి మీకా గ్రంథంలో ఉంటుంది. ఎఫ్రాతా యూదా బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా ప్రధానుల్లో స్వల్ప గ్రామమైనను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలోండి వస్తాడు. ఈ ఎఫ్రాతా గురించి ఆది కాండం నుంచి కూడా ప్రారంభం వస్తుంది. యాకోబు తన భార్య రాహేల్ని ఎఫ్రాతా మార్గంలో పాతిపెట్టినట్టు కనబడుతుంది. ఆ తర్వాత రూతు గ్రంథంలో బెత్లెహేమ ఎఫ్రాతీయులు వాళ్ళు. తర్వాత ఇక్కడ మళ్ళీ ఎఫ్రాతా, మళ్ళీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మరియమ్మ, యేసేపులు ఎఫ్రాతీయులు. అంటే ఎఫ్రాతాలోనే ఆ మందిరం పెట్టాలని నిర్ణయించాడు అనమాట. అంటే దేవుడు హృదయానుసారుడు కాబట్టి దేవుడు చెప్పాడా ఎఫ్రాతాలు పెట్టమని, దావీదే కనుగొన్నాడు అనమాట. అందుకనే నా హృదయానుసారుడు అనేటువంటి మాట వచ్చింది. అందుకనే ఇంకొక మాట, సియోనును కూడా జయించి అది యెహోవాకు ప్రతిష్ఠించేశాడు ఆ సియోను కొండని. అందుకనే కీర్తనలో ఇంకో చోట ఉంటుంది, నేను సియోను కొండను కోరుకున్నాను దేవుడు. అంటే ఎలాగా అతని యుద్ధంలో జయించి ఆ కొండని దేవుడికి ప్రతిష్ఠించేశాడు అనమాట. అంత గొప్పగా ఆయన చూస్తున్నాడు. ఇక్కడ ఆయన యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. అట్లాగా నేను ఒక స్థలము చూచి వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి నా ఒక నివాస స్థలము నేను చూచి వరకు నా వాసస్థానము గుడారంలో ప్రవేశింపను, పరుండు మంచం మీదకి ఎక్కను, కన్నులకు నిద్ర రాని అని. చూడండి ఏ విధంగా తీర్మానం చేసుకుంటున్నాడు. అంటే ఆ దావీదు తీర్మానాలని దేవుడు ఎంత స్థిరపరిచి ఇష్టపూర్వకంగా ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు మనకు అర్థమవుతుంది. ఇంకా పైన చూసుకున్నట్లయితే
మొదటి వచనం చూడండి. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమును జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. బాధలు, దావీదుకి కూడా బాధలు ఉన్నాయా? చూడండి, ఆయన రాజు, ఎంత బలవంతుడు, ఆయన బాధలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని, అంటే ఈ యొక్క మందసాన్ని తీసుకొచ్చే సమయంలో అక్కడ ఏం జరిగిందంటే ఉజ్జియా చేయి పట్టుకుని ఆ ఎద్దుల బండి మీద, కొత్త బండి మీద తీసుకొస్తున్నప్పుడు పడిపోయింది. బహుశా దానిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో. ఆ మందసం పడిపోయేటప్పుడు తన తప్పు చేశానన్న పశ్చాత్తాపం వచ్చేసి మళ్ళీ తీసుకురాలేదు. ఆ బాధలు, తర్వాత కుమారుడు వల్ల బాధలు, ఇంట్లో శత్రువుల వల్ల బాధలు, అనేక బాధలు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే 130 దాని 31వ వచనం చూడండి. 131 అధ్యాయము మొదటి వచనం చూడండి. యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు 131. యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు, నా కన్నులు మీరు చూస్తున్నవి కావు. నాకు అందని వాటి ఏందైనాను, గొప్పవాటి ఏందైనాను నేను అభ్యాసం చేసుకుంటలేదు. చాలు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, మనం అందరం కూడా ఎవరో సాధారణంగా మధ్య తరగతి వాళ్ళు కదండి, బాగా డబ్బులు ఉన్న వాళ్ళం కాదు, బాగా పేదల వాళ్ళం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యెహోవా నా హృదయము అహంకారం కలది కాదు, నా కన్నులు మీద చూచుచున్నవి కాదు, నాకు అందని వాటి ఎందైనాను గొప్ప వాటి ఎందని అభ్యాసం చేస్తాను. దావీదుకి కూడా అందని ఏంటిది గొప్పవి ఉన్నాయంటారా? దావీదు లాంటి మహారాజుకి అసలు ఆయనకు అందం అంటూ ఉండదు. ఏది కావాలంటే అది కోరుకోవచ్చు, ఏది కావాలంటే అది ఎదురుకుండా వచ్చేస్తారు. కానీ ఇప్పుడు మనకి అందరికీ కూడా దావీదే ఒక మాదిరి అన్నమాట. మనం ఇప్పుడు కూడా అసలు మొట్టమొదటి మాటలు తప్పడానికి కారణం ఏంటంటే ఇదేనమాట, అందను వాటిని ఆశిస్తూ ఉంటాం కదండి. అందను వాటిని ఆశించే మనం మాట తప్పిపోతాం. మన జీతం ఎంత అయితే మన జీతానికి డబ్బులు మన ప్లాన్లు ఉంటాయి, మన జీతానికి డబ్బులు ఖర్చులు ఉంటాయి. దీనివల్లే మనం మాట తప్పుతూ ఉంటాం మొట్టమొదట కదండి. మొట్టమొదట మనం మాట తప్పేది ఇద్దరులోనే, సాధారణంగా ఎక్కువ మాట తప్పేది మనుషులు దీంట్లోనే. కాబట్టి దావీదు ఎంత మాదిరో మనకు చూడండి, అందన వాటి ఎందనను గొప్ప వాటి ఎందైనను అభ్యాసం చేసుకుంటలేదు. వెళ్ళి 2 చెప్తున్నాడు చూడండి. నేను నా ప్రాణమును నెమ్మదిపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్ద ఉన్నది. ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకొస్తున్నాడు. చంటి పిల్లల్ని, పాలు విడిచిన పిల్లల్ని తీసుకొస్తున్నాడు. పాలు విడిచిన పిల్లలు ఏ విధంగా తల్లి ఏది పెడితే దాని మీద ఆధారపడతారో ఆ విధంగా దేవుడి మీద ఆధారపడుతున్నాను తాను తగ్గించుకుంటున్నాడు అనమాట. కాబట్టి ఏ విధంగా తల్లి మనకు యేసు ప్రభు వారు కూడా చెప్పారు కదా, మీరు మార్పు నుండి బిడ్డలు అంటారే వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. అంటే చిన్న పిల్లల వల్లే మార్పు చెందనమాట. దావీదు చూడండి, చిన్న పిల్లవాళ్ళలాగా మనసు మార్చేసుకున్నాడు. కాబట్టి మన జీవితంలో అందరి వాటి కానీ మనం పక్కవాళ్ళు ఏదో చేశారండి. పక్కవాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లల బర్త్డే పెళ్లిలాగా చేసేస్తారు, గొప్పగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, తప్పు లేదు. మనం ఎందుకు అలా చేయాలి? మనం ప్రెస్టేజ్ అనమాట. ఎందుకు మనం చేయకపోతే ఏదని అనుకుంటారు. అసలు అప్పులు ఎక్కడ వస్తున్నాయి? దీనివల్లే కదా మనం అందరూ వాటిని ఆశపడుతున్నాం. అంటే వాళ్ళు చేస్తారు కాబట్టి ఇలా చేస్తున్నాం. అంటే ఇప్పుడు దేవుడు ఏమి రాయించాడంటే, మనకున్న దాంట్లో కలిగి ఉండండి అని చెప్పాడు. ఇప్పుడు దేవుడికి తెలుసు నువ్వు డబ్బున్నవాడిగా చేయాలని దేవుడికి అక్కర్లేదు. దేవుడికి నీవు ఒక మధ్య తరగతి వాడు కావాలి, అందుకనే నువ్వు మధ్య తరగతి వాడిగా చేస్తాడు. దేవుడికి ఒక పేదవాడు కావాలంటే పేదవాళ్ళగా చేస్తాడు. దేవుడికి ఒక డబ్బున్నవాడు కావాలి, డబ్బున్నవాళ్ళగా చేస్తాడు. అందుకని మనకి దేవుడు ఏ స్థితి ఇచ్చాడో ఆ స్థితిలోనే ఆనందించాలన్నమాట. అప్పుడే మనం దేవునిలో మాట తప్పని వారిగా ఉంటాం అనమాట కదండి. మనకి కొరింథీయులలో ఎక్కడ ఉంటుంది, ఈ లోక నటన గతించుచున్నది అని ఉంటుంది. అంటే మనం ఈ నటన ఈ లోకంలో మనలో ఒక నటులుగా చేశాడనమాట.
మనకి సినిమాల్లో ఉంటారు కదా, వాడు ఆ హీరో డబ్బున్నవాడు కానీ ఆటో వాళ్ళ చేస్తాడు. అయిపోయింది. ఇది జీవితం అనే దాంట్లో కూడా మనల్ని మనకి ఈ పొజిషన్ ఇచ్చాడు దేవుడు. ఆ పొజిషన్లోనే అందుకనే మనం అనుదినము కూడా ఇశ్రాయేలీయులకి ఏం చెప్తాడంటే, మీరు ఏ రోజు ఆహారం ఆ రోజే తీసుకోండి అంటాడు, రేపటికి తీసుకోవద్దు అంటాడు. ఎందుకు? దేవుడి మీద నమ్మకం ఉండాలి. ఫస్ట్ నేను రేపు ఇస్తాను ఆహారము, మళ్ళీ దేవుడు రేపు అది కూడా వేకువజామునే వెళ్ళాలి. మనం వేకువజామునే ఎందుకు వెళ్తామని చెప్పేసి 2 రోజులకు ఒక తీసేసుకున్నారు. ఏమైంది? వెళ్ళిపోయింది. దేవుడి దగ్గర ఏ రోజు ఆ రోజే తీసుకోమని చెప్తున్నారు. మళ్ళీ దేవుడు చెప్పాడు విశ్రాంతి దినాన్నే ఈ రోజు 2 రోజులు తీసేసుకున్నాను, అప్పుడు వాడాలి కదా. కాబట్టి దేవుడు ఇప్పుడు కూడా అనుదినము ఆయన వాత్సల్యత మనము కూడా అనుదినము దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు కదండి. ఇప్పుడు మీరు నిజంగా చూడండి, మనల్ని దేవుడు ఒక మాట రాయిస్తాడు. యాకోబు పత్రికలో ఒక మాట ఏముంటుందంటే, యాకోబు 2:5 నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చూసారా? విశ్వాసమందు భాగ్యవంతులను ఎవరు చేశారంట? ఈ లోకం విషయంలో దరిద్రులైన వాళ్ళు. ఇప్పుడు మనం అందరం కూడా దరిద్రులం కాదు కదా, ఎంతో కొంత ఉన్నవాళ్ళమే. కానీ ఏం వాగ్దానం చేశాడు? దరిద్రులైన వారికి దేవుని రాజ్యాన్ని వాగ్దానం చేశాడు. విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశారండి. నిజంగా చూడండి, నిజంగా దరిద్రులు ఉన్నారనుకోండి, ప్రభువా దేవుని మీద ఆధారపడతారు. డబ్బులు ఉన్న వాళ్ళు దేన్నైనా సరే డబ్బులతో సంపాదించవచ్చు అనుకుంటారు కదా, దేవుడి సహాయం కోరుకోరు. ఇప్పుడు మన మధ్య తరగతి వాళ్ళు రేపు స్కూల్ ఫీజు కట్టాలి, ఏంటి ప్రభువా, రేపుడు వరకు కూడా టెన్షన్గా ఉంటుంది. ఇంటి రెంట్ కట్టాలి, జేబులో డబ్బులు ఉంటాయి కదా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, పక్కోళ్ళు మంచిగా కట్టిస్తారు, నేను కూడా మన జీతం ఉంది కదా అని డబ్బులు అప్పు చేసి కట్టేయాలి, ఇల్లు కట్టేయాలి, అన్ని డెకరేషన్ చేసేయాలి. అంటే డబ్బులు ఉన్నప్పుడు కట్టుకోవచ్చు కదా అని అనుకోము. ఏమనుకుంటాం అంటే అప్పు చేసి కట్టేద్దాం, టైల్స్ తీసేద్దాం, అన్ని చేసేద్దాం అనుకుంటాం. నేను కూడా వెళ్ళిన కొత్తలో, గల్ఫ్ నుంచి వెళ్ళిన కొత్తలో మాకు పక్కనే ఇంటి దగ్గరలో సొసైటీ భూములని అప్పుడండి 15 సంవత్సరాల కింద 50,000కి ఇంటి స్థలం అమ్ముతున్నారు, తీసుకోమన్నారు. మన దగ్గర లేదు, ఎందుకు తీసుకోలేదు, అప్పులు చేసి తీసుకోకూడదు. తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు కట్టిన ఇల్లే 10 లక్షలకి ఇచ్చేస్తున్నారు, మనం తీసుకోలేదు. ఎందుకు అప్పులు చేసి తీయకూడదు. మా షాలో ఫస్ట్ బర్త్డేకి ఒక జత బట్టలు కొంటాకు కూడా డబ్బులు మా మేనత్త వాళ్ళు ఇచ్చారు. అందరూ చేస్తున్నారని చేయకూడదు. మన తప్పులేదు, మనకి దేవుడు ఇలాగ ఇచ్చాడేమో, అందుకే దేవుడి మీద ఆధారపడదు. కానీ మనం మనుషులు ఏం చేస్తున్నామంటే, ఏదో పక్కోళ్ళు చేస్తారు కాబట్టి మనం చేస్తాం. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే దేవుని మీద ఆధారపడలేదు, మన సొంత మన సొంత గొప్ప చూసుకుంటున్నామంట. దావీదు ఎంత చెప్తున్నాడంటే, నేను అందని వాటిలే నేను ఆశపడట్లేదు అని చెప్తున్నాడు. తగ్గు వాటి అనేది మనసు ఉంచుకుంటున్నాను అన్నాడు. అంటే దావీదు మనకి ఎంత ఉదాహరణ చూడండి. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలని విశ్వాసం ఉంది. అంటే దరిద్రుల్ని విశ్వాసం ఉంది భాగ్యవంతులుగా, అంటే విశ్వాసం అంటే లేనిది వస్తుందని నమ్మటం అనమాట. మనకి హెబ్రోనులో ఇచ్చే సాక్ష్యాలు ఏంటంటే, అసలు ఏమి లేవని ప్రార్థనలో కూడా చెప్పకూడదంట. చాలామంది సాక్ష్యాలు వింటాం, నాకు ఇది లేదు, నాకు ఇది అవసరం ఉందని కూడా ప్రార్థనలో కూడా చెప్పొద్దంటారు. దేవుని మీదే నమ్మకం ఉంచు అని చెప్తా ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే ఏం రాయబడింది? తను ప్రేమించి వారి తన వాగ్దానం చేసిన వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదు. దేవుని రాజ్యానికి మనల్ని వారసులుగా చేసుకున్నారు. ఇంకా రెండోటి మాట తప్పే విషయంలో మనం అనేక విషయాలుగా మనం మాటలు తప్పుతూ ఉంటాం. ఇంకేం చెప్తా ఉంటే కొన్నిసార్లు నేను వస్తానంటాం, రాము, చేస్తానంటాం, చేయి. మనకు తెలుసు కొంతమంది కావాలని చేస్తారు. ఏమని? నిజంగా ఆ టయానికి ఇస్తారని కాదు. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు అడుగుతారు. కొంతమంది నా దగ్గర లేదని చెప్పొచ్చు కదా, డైరెక్ట్గా చెప్పరు.
అంటే అప్పుల విషయంలో కూడా అలా చేస్తారు. అంటే నేను మా 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 బాస్ తోటి నేను గడిపాను. ప్రతి దానికి ఇలాగ అబద్ధాల్లో చెప్తా ఉండేవారు. అతను చాలా మందికి ఇవ్వాల్సిన జీతాలు, ఇవ్వాల్సిన లోన్లు, అప్పులు ఇవ్వకుండా చేసుకుని ఏం చేసేవారంటే కరెక్ట్గా ఆదివారం రా అని చెప్తారు. అతని దగ్గర డబ్బులు లేవు, ఎవరని తెలుసు. ఆదివారం రా అంటారు. ఆదివారం వచ్చిన తర్వాత మళ్ళీ గురువారం రా అంటారు. గురువారం వస్తే మళ్ళీ వారం కంప్లీట్ అయిపోతుంది. చెక్ ఇస్తారు. ఏమిస్తారంటే 2 నెలల తర్వాత చెక్ ఇస్తారు. ఆ 2 నెలల ముందు ఒక రోజు ముందు ఫోన్ చేసి ఆ చెక్ తీసుకురా, మళ్ళీ ఏదో తేడా వచ్చిందని మళ్ళీ కొత్త చెక్ ఇస్తారు అన్నమాట. అంటే వీళ్ళ ప్లాన్ ప్రకారంగా బైబిల్లో ఒక మాట ఉంది, మీకు తెలుసా? ధనం ఉండి కూడా మాటికి తప్పించుకుంటారంట. సామెతల్లో ఉంటారు, ధనం ఉండి కూడా రేపిస్తాను రా అని చెప్తారంట. అలా కూడా మాటలు తప్పకూడదు. లేకపోతే ఇంకో ఏదో హెల్ప్ చేస్తానని చెప్తాం. నేను మనసులో ఏముంటుందంటే చేయకూడదని ఉంటుంది. కానీ ఆ రోజు వరకు చేస్తానని చెప్పి లాస్ట్లో చెయ్యి. లేకపోతే ఫోన్ చేస్తానని చెప్తాం, ఫోన్ చెయ్యి. లేకపోతే వస్తానని చెప్తాం, రాను. అలాంటి మాటలు మనం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. కాబట్టి దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే దేవునిలా ఉండాలని. ఆయన మాట తప్పినవాడు. కాబట్టి మనల్ని కూడా మాట తప్పకుండా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకొని ఆయనలా ఉండాలని ఆశపడదాం. దేవుడు ఏమున్నాడు? మాట తప్పని దేవుడు. వాగ్దానాలన్నీ కూడా అన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నాయి యేసుక్రీస్తునందు. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి లేఖనాలను బట్టి దేవుడు మనల్ని మనం పరీక్షించుకొని ఈ బలలో పాల్గొన్నాం. ఎందుకంటే మాట తప్పిపోయాము. కాబట్టి ప్రతి దినము నూతనంగా ఉండాలని ఆశపడదాం. రోజు ఈ సంవత్సరం అంతా నెల అంతా ఉండాలనేది మనం మాట తప్పిపోతున్నాం. కాబట్టి దేవుడు ఏమో కోరుకుంటాడంటే ఆయన అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యం వస్తుంది. కాబట్టి మనము కూడా అనుదినము ఈ రోజంతా కూడా నేను దేవునిలో ఉండాలి, నేను మాట తప్పిపోకూడదు అని దేవునితో తీర్మానం చేసుకోవాలి. అప్పుడు రేపుడికి మళ్ళీ నూతనంగా మనకి ఆసక్తి పుడుతుంది అనమాట. ఆ విధంగా భక్తిగా ఉండడానికి ముందుకు వెళ్తాం. కాబట్టి బలలోకి వెళ్ళే ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇంతవరకు చేసింది చాలా తప్పులు. కాబట్టి వాక్యం చెప్పినట్లుగా మిమ్మల్ని ప్రతి వారు కూడా తను తాను పరీక్షించుకోవాలని చెప్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 1 కొరింథీ 11. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇంతవరకు చేసి విడిచిపెట్టేద్దాం. దేవుడు ఏమంటున్నాడంటే ఎందు అసహ్యపడను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు అసహ్యపడను అని వాగ్దానం చేశాడు. కాబట్టి మనల్ని మనం అసహ్యపడే జీవితం మన జీవితంలో ఇంకా జీవించకూడదు అనమాట. కాబట్టి ఆయన మందిరాన్ని మన మధ్యలో ఉంచుతానని కూడా వాగ్దానం చేశాడు. ఆ విధంగా మనం పరీక్షించుకొని బలంగా వెళ్దాం.